ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి వెల్కమ్ టు విఎంసి తెలుగు. విఎంసి అంటే వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్. నా పేరు సీమా సుభాష్. మన మహాద్భుతమైన షో పేరు ఓపెన్ టాక్ విత్ రియల్ హీరోస్. ఇవాళ మన ముందుకు వచ్చిన రియల్ హీరో గణేష్ గారు ఫ్రమ్ హైదరాబాద్. తను పత్రిజీనే చూడనే లేదు, కానీ పత్రిజీతో ఎలా కనెక్ట్ అయ్యారు, ధ్యానానికి ఎలా తను సమర్పించుకున్నారు అనే ఆ జీవిత గాథ మనం వినక ముందు మన రియల్ హీరో, యూనివర్సల్ హీరో డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ వెల్కమ్ అయ్యా. వెల్కమ్ టు విఎంసి తెలుగు ఓపెన్ టాక్ విత్ రియల్ హీరోస్. మా గణేష్ గారు నమస్తే మేడం. నమస్తే. ఎస్, ఓకే. మన గురువైన బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం తెలియజేసుకుంటూ, మాస్టర్ మాస్టర్స్ అందరికి నమస్కారం. మీకు ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారం. ఎస్, మీరు చిన్నప్పటి నుంచే ధ్యానం గురించి తెలుసా ఏంటి? ఎప్పుడు ఇన్నాళ్ళు పత్రిజీ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ యొక్క ధ్యానం గురించి వినలేదా? మరి ధ్యానంలోకి ఈ మధ్య రావడానికి గల కారణం ఏంటి? ఇంతగా జూమ్ సెషన్స్, అందరితో సాంగత్యము అన్ని జరగడం అనేది ఈ జన్మలో సంస్కారం కాదది. మీరు చెప్పిన ఒక మాట చాలా అద్భుతంగా ఉంది, పరమాత్మునితో స్నేహం చేస్తూ స్వర్గాన్ని నేను చూశాను అనేది. సో ఆ అనుభవ జ్ఞానాన్ని ఇంత అద్భుతంగా చెప్పడానికి గల కారణము, ఆ స్థితి, ఆ అనుభవ జ్ఞానాన్ని అన్ని మాకు చెప్పండి కదా. ఓకే మేడం, క్లియర్ చేసుకున్నామాట. ఒకసారి రివిజింగ్ చేసుకున్నా. నేను వాళ్ళ నాలుగులో ఏం చేశాను, కరెక్ట్ చేశాను, రాంగ్ చేశాను, అన్ని A to Z పిట్ టు పిట్ రాసుకుంటే అన్ని చోట్లకి వచ్చేసరికి మెడిటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది. తక్కువ క్వశ్చన్ మార్క్ తగ్గింది. అంటే నా జీవితంలో ఇది ఒకటి చూడాలి, మొత్తం చూసేసాను జీవితంలో, ఇది ఒకటి చూద్దాం ఆగని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో భయం స్టార్ట్ అయింది. అప్పుడు 30 days చేసి మానేశాడు. మళ్ళీ వాళ్ళకి చనిపోయాక స్వర్గం వస్తుంది అంటున్నావు కదా, నువ్వు బతికే ఉన్నావు, ధ్యానం చేస్తే స్వర్గం వస్తుంది, చూసుకో, ఇదే స్వర్గం 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 అని చెప్పి. ధ్యానం చేసే వాళ్ళకి బ్రతికి ఉన్నప్పుడే స్వర్గం చూడొచ్చు. నిజం, కనిపిస్తుంది. నమ్మి చేస్తే అన్ని కనిపిస్తాయి, అన్ని సిద్ధిస్తాయి. 100% బిలీవ్ చేస్తేనే కనిపిస్తాయి ఏదైనా సరే. మీరు ఇంకోటి ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, గోల్స్ పెట్టుకుని వస్తే గోల్ వరకు రీచ్ అవ్వగలుగుతుంది, అచీవ్మెంట్ చేయాలి. జన్మ సార్థకత విశ్వానికి మీరు చేయాలనుకుని వస్తే రండి, మొత్తాన్ని ఉన్నాయి. మీరు A to Z ప్రతి దానికి ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే దగ్గర ఆన్సర్ ఉంది. నేను గూగుల్ మన సినిమా వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక దెయ్యంలా క్రియేట్ చేసేసారు. ఇప్పుడు మనం ఒక మనిషి పుట్టగానే మనం ఏమంటాం, ఒక బాబు పుట్టింది, ఒక పాప పుట్టింది అంటాం. కానీ అదే మనిషి చనిపోయిన తర్వాత, ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఆయన ఆత్మకి శాంతించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఈ చివరి దాకా వచ్చేటప్పటికి ఆత్మ అన్నదే మనం గుర్తుపెట్టుకోలేదు. చివరి దాకా ఉన్నది ఆత్మను గుర్తుపెట్టుకోలేదు. మన ఆత్మను ఎప్పుడు కూడా ఏదో దెయ్యాల రూపంలోనో, ఏదో ఆ దెయ్యం కనిపించింది, ఈ దెయ్యం కనిపించింది, అది ఆత్మ కనిపించింది చెప్పేసి ఆత్మని ఎలా చేస్తామన్నా, పరమాత్ముడిలో రూపమే ఒక ఆత్మ మనలోకి ప్రవేశించిన తర్వాత మనం ఒక రోజు అనుకుంటాం అన్నమాట. ఏమనుకుంటాం అంటే, అబ్బా ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటాం. ఒక రోజు అంటాం ఎంత డల్ గా ఉన్నా, ఇవాళ నాకు ఏమైందో తెలియదబ్బా చాలా బాధగా ఉంది అంటాం. ఆ రెండింటికి కారణం కూడా మన ఆత్మే. మన చేస్తాం వల్ల లాభాలు ఏంటి, అసలు ఎందుకు చెయ్యాలి, చేసి మన జన్మ సార్థకత ఏం చేసుకోవాలన్న మా విషయం గురించి నేను చెప్పబోతున్నాను. ఒకటి, మనకి ఒక మంచి చేస్తాం గురించి ఎంతోమంది దైవాలు మానవ రూపంలో వచ్చారు. మనకి చాలా వరకు కూడా అన్ని విషయాలు చెప్పేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళు. అటువంటి కోవలోకి వచ్చిన ఆయనే బ్రహ్మపితామహ సుభాష్ పత్రి గారు. ఆయన ఒక మనిషికి ధ్యానం చెప్పాలంటే ఒక 60 కిలోమీటర్ బస్సులో వెళ్ళి
ఆ మనిషికి జ్ఞానం చెప్తాకెళ్తే వాళ్ళు అక్కడ లేకపోతే ఒక చిన్న పేపర్ తీసుకుని, సార్ నేను ఈ టైంకి వచ్చాను సార్, మీరు లేరు, మళ్ళీ ఇంకోసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను మళ్ళీ వచ్చి మీకు జ్ఞానం చెప్తానని చెప్పేసి ఇన్ని పుస్తకాలు తీసుకెళ్ళి ఒక్క మనిషి జ్ఞానం చెప్తా వెళ్ళొచ్చారు. తనకున్న 2 పిల్లల్ని ఆశ్రమ మాస్టర్స్ అంటే ఎవరు అసలు? ఎవరైతే ఈ భూలోకంలో కానీ వేరే తలాల్లో కానీ జన్మలు తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని యొక్క పరమార్థం తెలుసుకున్న తర్వాత పూర్తిగా పూర్ణాత్మలుగా ఎవరైతే మారారో, ఒక చైతన్య శక్తిగా ఎవరైతే మారారో వాళ్ళందరూ మాస్టర్స్. పూర్తిగా అది ఏ లోకంలో వస్తుంది, ఏ లోకంలో పుట్టినా వాళ్ళ ఒక జన్మ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క జన్మ సార్థకత తెలిసిన తర్వాత పూర్తిగా ఆ జన్మ యొక్క సార్థకత అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఒక చైతన్య శక్తిగా మారిపోయారో, వాళ్ళు పూర్ణాత్మగా కలిసిపోయారో వాళ్ళందరూ కూడా ఆశ్రమ మాస్టర్స్. అహాన్ని ఎలా తగ్గించుకోవాలో, అహం ఉండాలా లేదా అన్నది సబ్జెక్ట్. ఓకే, అహం అంటే ఏంటి అసలు? అహము అంటే ఏంటి అసలు? ఓకే, నేను మాత్రమే అంటే ఈ సృష్టి మాత్రానికి నేను ఒక్కడనే ఉన్నాను, నేను మాత్రమే ఈ పని చేయగలను, ఇంక ఎవ్వరు కూడా ఈ పని నాకన్నా గొప్పగా ఎవరు చేయలేరని చెప్పేసి ఎవరైనా మనస్ఫూర్తిగా తాను చెప్పుకుంటున్నాడంటే పూర్తిగా అతనికి అహం ఉన్నట్టే. ఓకే, లేకపోతే ఈనాటి సత్య దర్శనంలో మహా చైతన్య శక్తి ఏమిటి? ఈ మహా చైతన్య శక్తి ఈ సబ్జెక్టు వారికి ఎలా వచ్చింది? అసలు దేవుడు ఫోటోలు మనం బయటికి చూస్తున్నాం కదా, అవి ఎలా వచ్చాయి? మరి ధ్యానం చేయటం వలన ఎన్నో అద్భుతమైన పనులు జరుగుతూ ఉంటాయి. ఎవరు చేపిస్తూ ఉంటారు? ఇలాంటి అద్భుతమైన విషయాలు ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళు, ధ్యానం చేయాలనుకుంటున్న వారు, ధ్యానంలో ప్రయాణంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన విషయాలతో పాటు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన అద్భుత జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ పిరమిడ్ మాస్టర్గా బ్రహ్మర్షి పత్రిజీ టీం, పిరమిడ్ మాస్టర్స్ టీం అని ఒక కమ్యూనిటీని, ఒక గ్రూప్ని తయారు చేసి గత 2 సంవత్సరాల నుంచి జూమ్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ అందిస్తూ వారి అంతరాత్మ ప్రబోధం ద్వారా అందించబడిందే ఈ మహా చైతన్య శక్తి. వారే పిరమిడ్ మాస్టర్ గణేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గణేష్ గారు. సార్ నమస్తే సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, మీకు కూడా ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ థ్యాంక్ యూ టూ మచ్ సార్. తెలుసుకుందాం. నమస్కారం గణేష్ గారు. సార్ నమస్తే సార్. ముందుగా శక్తి ఏంటి గణేష్ జీ? మహా చైతన్య శక్తి మానవుడు తనలో ఉన్న మహాత్ముడిని బయటికి తీసుకొచ్చి తనలో ఉన్న చైతన్యాన్ని బయటపెట్టే శక్తిని మహా చైతన్య శక్తి. వావ్. అయితే శ్వాస మీద ధ్యాస అనే మూమెంట్లో ఒక ఆయన నన్ను అడిగాడు క్వశ్చన్. ఏమడిగాడంటే, మీది జస్ట్ ప్రైమరీ స్కూల్ అని అడిగాడు. ఈరోజు ఆయన నా దగ్గర శిష్యుడు, నా దగ్గర ఉన్నాడు ఆయన. ఓకే, ఆ క్వశ్చన్ వేసాడు నన్ను, సరే అన్నాను, అయిపోయింది. 6 months తర్వాత నా దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు ఆయన. విషయం ఏంటంటే, ఎస్ ప్రైమరీ స్కూలే, కానీ యూనివర్సల్ లెవెల్కి కూడా కనెక్ట్ చేసే స్కూల్ ఇదే. అది ప్రైమరీ స్కూల్లో స్టాండర్డ్గా పిల్లర్స్ ఉంటేనే కదా మనం హై స్కూల్ యూనివర్సిటీ వెళ్ళగలిగాం. కనెక్టింగ్ టు యూనివర్సిటీకి వెళ్ళాలంటే పిఎస్ఎస్ఐ మూవ్మెంట్ లో ప్రైమరీ స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ప్రైమరీ ఉంది, ఎవరికి తగ్గ జ్ఞానం వాళ్ళకి వస్తుంది. మీరు కూర్చుంటమే లేట్ అంతే, మీరు కూర్చుంటమే లేట్ అంతే. జస్ట్ ఏంటంటే ఇది జరుగుతుంది. రాంగ్ పబ్లిసిటీ అంటే ఇది ఇలా జరుగుతుందంట అట ఆయన చెప్పారు, ఈయన చెప్పారు. ఆయనలో మీరు లేరు కదా అక్కడ. ఆయనకు జరిగిన అనుభవం. ఎస్, పుస్తకం చదువుతున్నాం బాగానే ఉంది, ఇలా జరిగిందంట. కానీ నేను ఇప్పుడు ఈరోజు చెప్తున్నా, నేను చెప్పే విషయాలు ఏదైనా జరగకపోవాలంటే మనం సత్యం వైపు పరిగెత్తాలి, మనం కూర్చోవాలి, అసలు ఈ విషయం ఏంటని తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ఇది ధ్యానంతో ఇలా జరుగుతుందని, మన మహా చైతన్య శక్తి బయటకు వచ్చి ఇలా చేస్తుందని ఈ క్లాసెస్ ద్వారా, ఈ 2 సంవత్సరాలు మీ ద్వారా అందించబడిన క్లాసెస్ ద్వారా మీరు ఏమేమి నేర్చుకున్నారు? మీలో వచ్చిన ఎదుగుదల ఏంటి? నేను మొత్తం పూర్తిగా 4 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. 4 సంవత్సరాలకు ఉన్న గణేష్కి ఇప్పుడు గణేష్కి దగ్గర
ఒక 100% చేంజ్ ఉంది. ఓకే. నాకు యాక్చువల్లీ చాలా కోపం ఎక్కువ, మామూలు కోపం కాదు. ఏంటంటే నేను జాబ్స్ చేసేటప్పుడు ఏది చేసినా సరే ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోను నేను ఫస్ట్. పర్ఫెక్షనిజం. తర్వాత ఇంకోటి ఏంటంటే టైం. యాక్చువల్లీ ఏంటంటే ఒక టైం, ఇప్పుడు మీరే కస్టమర్, నాకు ఒక టైం చెప్పారు, నాకు ఒక టైం చెప్తే మీకన్నా ముందు నేను ఉంటాను. అచ్చా. మీకన్నా ముందు ఉంటాను నేను. ఉన్నప్పుడు మీరు కనుక రాకపోతే నేను వెళ్ళిపోతాను. మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఆ టైప్ ఉన్న బిహేవియర్ నుంచి ఆ తర్వాత ఇది నేను మెడిటేషన్లోకి వచ్చాక ఎలా చేంజ్ అయిందో నాకే తెలియకుండా ఒకరోజు మా ఇంటి వెనకాల పిరమిడ్ ఉంటుంది. అయితే ఒకళ్ళు వచ్చారు, మాట్లాడదాం అన్నారు. సరే మాట్లాడాను, అయిపోయింది. ఇంటికి వచ్చి కూర్చున్నాను. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఇది మాట్లాడొచ్చారు. మళ్ళీ ఒకళ్ళు వస్తా అన్నారు, గంట లేట్ చేశారు. మళ్ళీ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేసి మళ్ళీ వచ్చారు. అదే రోజు 6 సార్లు వెళ్ళాను నేను. వాళ్ళు ఎవరు టైంకి రాలేదు, నేను టైంకి వెళ్ళి కూర్చున్నా. అప్పుడు తెలిసింది నాకు, ఇది కదా నేను పూర్తిగా మారాను కదా, అప్పటిదాకా నాకు తెలియదు. అది అంటే ఇక్కడ ఏంటంటే ఎదటి మనిషి కోసం మనం వెయిట్ చేస్తాం కాదు. అక్కడ విషయం ఏంటంటే అతనికి అవసరం ఉన్నంతసేపు వాళ్ళు వచ్చారా లేకపోయినా సరే మనం ప్రజెంటేషన్లో మనం ఉండాలి. అది అయ్యేదాకా ఉండాలి. అంతకుముందు ఏంటి గణేష్, నా టైం అంటూ టైం అని చెప్పి వచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు గణేష్. అవసరం వాడికి అవసరం తీరేదాకా మనం ఉండాలి. కంపల్సరీ అక్కడ ఉండాలి, చేసి రావాలి, పూర్తిగా పని చేసి రావాలి అక్కడి నుంచి. అది నేర్చుకున్నా ఫస్ట్. పని పూర్తి అవ్వడం ముఖ్యం, కానీ వాళ్ళు రాలేదని వెక్స్ అయ్యి వెళ్ళిపోవడం కాదు, అవసరం లేదు. వండర్ఫుల్. ఇది గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే టైముకు తర్వాత వారి యొక్క నేర్చుకోవాలన్న తపనకి ఇచ్చే రెస్పెక్ట్. అంటే ఇప్పుడు మనం వాళ్ళకేమో అందిస్తున్నట్టు కాదుగా, వాళ్ళకేమో టైం ఇస్తున్నట్టు కాదుగా అస్సలు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈరోజు మీరు పిలిచారు, నేను మీతో మాట్లాడేటప్పుడు నాకు తెలియని విషయాలు నేను నేర్చుకుంటాకు వచ్చాను ఇక్కడికి. నేనేదో చెప్తాకి రాలేదు. ఇప్పుడు 8 months నుంచి ఏం చేశానంటే, అంతకు ముందు క్లాసెస్ చాలా జూమ్ సెషన్లో ప్రతి ఒక్క మాస్టర్ చేత క్లాసులు చెప్పాను. 8 months నుంచి నేను పూర్తిగా చెప్తున్నాను. ఈ 8 months నుంచి నేనేం చేసుకున్నానంటే పూర్తిగా నా గురించి నేను పూర్తిగా తెలుసుకుంటూ మొదలు పెట్టాక వీళ్ళందరూ యాడ్ అవుతున్నారు అంతే. అక్కడ నాకు రోజు తెలుసుకున్న సబ్జెక్ట్ ద్వారా మీరందరూ యాడ్ అవుతున్నారు, అంతేగాని నేను ప్రత్యేకించి దేశానికి కానీ ప్రపంచానికి విశ్వానికి కానీ ఏమీ చేస్తలేదు. అది నేను తెలుసుకున్న విషయాన్ని తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంతే. రైట్. అంటే తనను తాను తెలుసుకున్నప్పుడు దీన్ని అంటారు వ్యక్తిగత సాధన పూర్తయినప్పుడే విశ్వ ప్రణాళికలో పనిచేసే అవకాశం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవ్రీ టైం నేనే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా, ఇంకా న్యూ సబ్జెక్ట్ ఉందా, ఇంకా ఏం చెప్తారని కదా. సో నేను ఎప్పుడైనా నేను రెడీ ఉన్నాను అని మీ నుంచి రాలేక నేనే వచ్చాను. అంటే ఏంటి, మీ వ్యక్తిగత సాధన ఇది అందరికీ బాగా అద్భుతమైన మెసేజ్ మీ నుంచి. వ్యక్తిగత సాధన పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడెక్కడ ఉండి ఏం అందించబడాలో అవన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి. అందులో భాగంగానే పిఎంసిలో మాట్లాడే ఈ అవకాశం సత్యదర్శనంలో. వండర్ఫుల్ గణేష్జీ. సో ఇంకా మీరు అంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం చూశారు? ఇంకా ఇది నంబర్ 1. నంబర్ 2 కోపాన్ని తగ్గించుకొని ఇప్పుడు కూల్. అసలు మీకు కోపం ఉందంటే నేను నమ్మలేకపోతున్నా. ఎప్పుడు అదే చిరునవ్వు. లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి ఇంటరాక్షన్ లో ఉన్నాం మనం. అదే చిరునవ్వు. లేట్ అయింది కదా అంటే అవును సార్ అని చిరునవ్వు. అరే ఇది ఎట్లా అంటే అవునని చిరునవ్వు. కోపం ఉందని నేను గెస్ చేయలేము. చాలా కోపం అంటే కోపాన్ని జయించవచ్చు ధ్యానంతో. చాలా కోపం ఉంటుంది. ఎంత అంటే కోపం ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ ఉండాలని కోరుకుంటాను నేను. అది వేరే రావడానికి రీజన్ కూడా అర్థమైంది. మనం ఎలా ఉన్నామో ఎదుటి వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకున్నప్పుడే కోపాలు వస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ 0 అసలు. ఎవరి మీద మీరు ఎలా ఉండాలని కోరుకుంటా నేను ఎలా ఉండాలి ముందు అంతే. మనం ఎలా ఉండాలి ఫస్ట్ అలాగే ఉంటే ఆటోమేటిక్ అందరం మారుతారు అంతే. డన్. ఇప్పుడు నేను వచ్చి నా ప్లేస్ లో నేను కూర్చున్నా, నా వర్క్ నేను చేసుకుంటున్నా, మెడిటేషన్ లో కూర్చున్నాను అంతే. మీరు వచ్చారు, యాడ్ అయ్యారు, మీది నడుస్తుంది అంతే. దట్స్ ఇట్ అంతే. వావ్. ఓకే. సో మరి ఇప్పుడు ఇంకా దీని నుంచి ఈ మహా చైతన్య శక్తిని మరింత తెలుసుకోవడానికి మీరు క్లాసెస్ ఒకవైపు చెప్పారు. క్లాస్ చెప్పిన తర్వాత ఆ సబ్జెక్టు మీలో ఎలా స్థితమైంది, మాట్లాడడానికి కూడా ఎలా బయటకు వస్తుంది? ఆచరిస్తున్నాను, బాగా ఆచరిస్తున్నాను. 8 months నుంచి కూడా పరిపూర్ణంగా ఆచరిస్తున్నాను. ఎలా అంటే ఏ ఆలోచన ఉండదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఏ ఆలోచన లేదు నాకు. జస్ట్ మీతో మాట్లాడుతున్నాను. మీరు అడిగిందని ప్రశ్న సమాధానం చెప్తున్నాను అంతే. ఏ ఆలోచన అడిగినప్పుడు వస్తుంది అది అంతే. ఏ ఆలోచన లేదు. మీరు ఏది అడుగుతారు అన్నది లేదు, ఏం లేదు. అడిగితే చెప్పాలి, అది ఊరుకోవాలంతే. సైలెంట్గా ఉండాలంతే, మౌనంగా ఉండాలి, మనసులో మౌనంగా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఫిండర్ ఆఫ్ సైలెంట్ లోన్ ఉండాలి మనకి. మనం ఏం చేస్తాం, మౌనం అనేటప్పుడు మాట్లాడేస్తాం, అయ్యి చేసేస్తాం. అది కాదు విషయం.
అంతరాల్లో మౌనం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మౌనంగా ఉండటం వల్ల లాభాలు ఏంటి అని చాలామంది అడుగుతారు. మౌనంగా ఉంటే లాభాలు ఏంటి అంటే నేను మీ ఇంటికి వచ్చా ఫుల్గా టీవీ సౌండ్ పెట్టేశారు, బాగా డిస్టర్బెన్స్ బాగా ఎక్కువ ఉంది, వాల్యూమ్ ఎక్కువ పెట్టేశారు. అప్పుడు నేను మీతో మాట్లాడతానా? మాట్లాడను. సార్ మన పరమాత్మను కూడా మనం అదే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే అవసరం లేని విషయాలు చెత్త అంతా తీసుకొచ్చి ఆయన దగ్గర పెడుతున్నాం. ఇంకేం మాట్లాడతాడు మనతో? అసలు మనం చూస్తాడా ఫస్ట్? వావ్, వెరీ నైస్ పాయింట్. ఇంట్లో సౌండ్ ఉన్నప్పుడు మనం ఏం అసలు ఇంటర్నెట్ అనే ఒక ఎనర్జీతో పనిచేస్తుంది ఇదంతా. మనం చూస్తున్నాము, మన వినికిడి, మన చూపు, ఒక సృష్టి కూడా ఒక ఎనర్జీతో నడుస్తుంది. చాలా మందికి కంటి చూపు లేదు. ఎందుకు లేదు? కళ్ళు ఉన్నాయి కానీ కంటి చూపు లేదు. ఒక నరం సిస్టమ్ దగ్గర ఒక చోట, మన కంటిలో ఒక చోట, మన బాడీలో ఒక నరం పని చేయకపోతే ఆర్టికల్ నరం అని చెప్పేసి ఉంటే దాని వల్ల కూడా కంటి చూపు ఆగిపోతుంది. మొత్తం బాడీ అంతా బాగానే ఉన్న కంటి చూపు ఆగిపోతుంది. అంటే అక్కడ ఎనర్జీ ఎక్కడ బ్లాక్ అయింది, అక్కడ బ్లాక్ అయింది. అంటే మన బాడీకి బయట ఉన్న ఎనర్జీకి అన్నిటికీ కూడా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి, ప్రతి దానికి కూడా. ఇందాకేమంటున్నారు? గత జన్మల వాసనలు బట్టి వస్తుంది. ఇప్పుడు మీ అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు, ఈ రోజు ఇక్కడ క్లాస్ లో ఉన్నారంటే గత జన్మలో మీరు ధ్యానాలు చేసేవాళ్ళే. అందు గురించి వచ్చారు. మిగిలిన ఎవరు రాకుండా మీరే ఎందుకు వచ్చారు? మీరందరూ గత జన్మల్లో సాధువులు అన్న అవ్వచ్చు, లేకపోతే స్వామీజీ అన్న అవ్వచ్చు, గురువులు అన్న అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే అది ఎప్పుడైతే ఆ స్మెల్లింగ్ ఉందో, అంటే ఆ గత జన్మలకు వాసనలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి భవిష్యత్తు ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనము మన వరకు మనం ఏదనుకుంటామంటే పూర్తిగా గణేష్ సార్ ఉన్నారు. మరి మనందరినీ ఇలా కలిసినటువంటి విశ్వగురు, జగద్గురు, బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమల పత్రి మేడం గారికి అనంతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గణేష్ సార్ని వెల్కమ్ చేసుకునే ముందు, సార్ వచ్చేసి 2017 లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. కానీ 2021 నుంచి సార్ ఈ యొక్క మెడిటేషన్ ఫీల్డ్ లో కంటిన్యూ అవుతూ ఎన్నో జూమ్ క్లాసెస్ చేస్తూ 41 డేస్ సెషన్స్ ఎన్నో ఇచ్చారు. మరి సార్ అలా చేస్తుండగా సార్ ఎంతో అద్భుతంగా 2 పిరమిడ్స్ ని కన్స్ట్రక్షన్ అలా చేస్తూ, తర్వాత 4 సెంటర్స్ ఓపెన్ చేయటము, మరి అలాగనే 18x18 శ్రీచక్ర పిరమిడ్ ని హైదరాబాద్ దగ్గరలో నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి ధ్యానం చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఎంతో అద్భుతంగా కౌన్సిలింగ్స్, క్లాసెస్, మోటివేషనల్ క్లాసెస్ ఇస్తూ ఆనందమైన బ్రహ్మానందమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. మరి అలాంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మనం ఆహ్వానించుకుంటున్నాం. వెల్కమ్ టు వాసవి పిరమిడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ సార్, స్వాగతం. మిత్రులారా, ఎవరు చార్ట్ చేశారు? యాక్చువల్లీ ఇక్కడ 100 వాల్యూమ్ అయితే ఉంది నా దాంట్లో. ఓకే, రాంగ్ కాన్సెప్ట్, అది నిజం కాదు. అయితే ఏది నిజం? అసలు నిజంగా బ్రహ్మాండవుడు ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, మన చైతన్యంలో ఉన్నాడు. ఈ ఎక్కడ రాస్తున్నాడు రాతడు? ఇక్కడ నుదుటి భాగం నుంచి చిత్తంగా ఉంటూ ఆకాశ్ రికార్డ్స్ లో రాస్తున్నాడు. ఓకే, ఆకాశ్ రికార్డ్స్ లో మనం చేసి కర్మ ఏదైతే ఉందో, ఏ పని చేస్తున్నామో అన్నది రాస్తున్నాడు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఈ కర్మ సిద్ధాంతం పక్కన పెట్టింది. ఇప్పుడు బ్రహ్మ గురించి మాట్లాడుకోవాలి. అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. నువ్వే సృష్టికర్త అయిపోయి ఉంటే నువ్వే బ్రహ్మ అయిపోయావు. కానీ ఈ అనంత కోటి విశ్వం నుంచి నువ్వు విశ్వాత్మగా వచ్చావు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతిదీ నీలోనే ఉంది. ఒక యూనివర్స్ నీలో ఉంది, నీ చైతన్య శక్తి నీలో ఉంది, ఆ కాన్షియస్నెస్ నీలోనే ఉంది. అంటే ఆ బ్రహ్మ పదార్థం కూడా నువ్వే. ఆ బ్రహ్మ పదార్థం కూడా మీరే. ఎవరు బయట నుంచి ఎవరు రాదు. ఆ బ్రహ్మ పదార్థం కూడా మీరే, బ్రహ్మ చైతన్యం కూడా మీరే. కానీ పరబ్రహ్మం అంటే ఏంటి? అవన్నీ మీరు ఎప్పుడైతే గుర్తించారో, ప్రతిదీ నాలోనే ఉంది, ఈ సృష్టి మొత్తం నాతోనే కొనసాగుతుంది, ఈ సృష్టి మొత్తం నేనే ఉన్నాను, మీరు ఎప్పుడైతే మీకు తెలుసుకున్నారో, మీ అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు మాత్రమే పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తారు.
పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తారు. అది ఎక్కడ ఉంటుంది? మనలో ఉన్న ఆత్మ ఒక పరమాత్మగా మారిన తర్వాత పూర్తిగా చైతన్య స్థితి పెంచుకుంటా పూర్తిగా బ్రహ్మతత్వంలోకి వెళ్తారు. క్రియేషన్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, బ్రహ్మతత్వంలోకి కనెక్ట్ అవుతుంది. బ్రహ్మతత్వంలో కనెక్ట్ అవుతే పూర్తిగా ఇక్కడ ఉన్న విశ్వాత్మల్ని చేసి పని మాత్రమే చేస్తుంది అక్కడ బ్రహ్మతత్వంలోకి వచ్చాక. కానీ పరబ్రహ్మం అంటే ఏంటో తెలుసా? పక్కన పెడదాం. అసలు దైవం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి అసలు నిజంగా? ప్రతి ఒక్క విషయాన్ని ఎవరైతే దయాగుణంతో చూడగలిగాడు, దీనంగా చూడగలిగాడు, దాంట్లో కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా సహాయం చేసేవాడు దైవం. ఒక ఆయన అడిగాడు అన్నమాట. ఏమని అడిగాడంటే, దైవమా నువ్వు ఒక్కసారి నాకు కనిపించు, నువ్వు ఎలా ఉన్నావో చూస్తానని చెప్పి బాగా తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత డైరెక్ట్ దైవం వచ్చి కూర్చున్నాడు అక్కడ. నేనే దైవాన్ని అని చెప్పాడు. తర్వాత నోట్లో మాట్లాడతలేదు. ఎందుకు? అతని ప్రతిబింబమే తనకు కనిపించింది. అంటే దైవానికి ఒక రూపం లేదు, ఒక పేరు లేదు, ఒక ప్లేస్ లేదు. ఈ అనంతకోటి విశ్వం అంతా కూడా ఆయన వ్యాపించుకున్నాడు. దాన్ని తెలుసుకోండి. ఫస్ట్ పిఎస్ఎస్ఎం